ఏమేమాయరా ఏమాయనబ్బా ఏమేం ధర ఎట్లెట్లా యాభై ఇట్లిట్లా యాభై ఇట్లిట్లా అబ్బా అంతా అట్లట్లే ఉంది ఇట్లిట్లా మనం తీసుకునేదే ఇట్లా అమ్మేది అమ్మేది ఆ, ఏది అమ్మేది ఆ, అంతా మనం కొనేదే అమ్మేది లేదు అమ్మేది లేదు ఆ మూలిన టోబ్లప్ప మన దుడ్లు ఇప్పించుకోండి అక్కడ జంతువులు గోరి పెట్టినారు కంటే వాని తమ్ముడు రుచుముడు తప్ప ఆయప్ప నేను ఆయప్ప మాట మీద ఉంటుంది మనకే చేస్తుండే మనకేస్తుంది అదే చేసి ఇది ఇంత ముందరకు వచ్చింది అందుకనే మరి చింతిత్నాలు ఎట్టుకుంటువి చింతిత్నాలు ఆయమ్మ తెచ్చిందే యాయమ్మ ఆయన పేరు చెప్పాలి ఎలా ఆయన చెప్పాయమ్మ చెప్పలేదు చెప్పాలా ఆయమ్మ తెచ్చిందే నేనేం చేస్తా ఆయమ్మకి ఒక అర్ధ బాటిల్ కలుతా పిండి కొట్లు మూసిపోయింది తిప్పేసి తిప్పేసి ఓరే 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 నువ్వు బలు మోసగాడు నువ్వు ఒకటే జంక్షన్ ముందు చెప్తున్నా సూర్య అని చెప్పలేదు నువ్వు ముందు తిండు రారా ఒరే ఒడ్లు తినేది అయిపోయి అసలన్నా పెట్టు పెట్టినా కదా మేము తింటాను మా అమ్మకు పెట్టే నాకేం వచ్చా బాబు నీకు పెడితే కదా ముందు బావయ్య వసూలు చూసి వచ్చిందాడు 4 పనులు పెట్టుకోండి ఎవరికి ఎంతో నాకు పని ఆడా వెనుక ముందురా ముందు నా చేత లేదు మరి మరి చెప్పా ధనియాలు ఎట్లా కొంటివి ఎట్లా ముట్టివి ధనియాలు 3 పైసలకి కొనుక్కోండి 6 పైసలకి ఇచ్చింది పర్వాలేదే 6 పైసలు అంత తక్కువే చెప్పా 3 పైసలకు 3 పైసలు లాభం వచ్చింది ఇంకా ఏం ఎదిమింది 9 పైసలు కొడుక ఒక గమ్మలు రా ముండా కొడుక గంజా కొడుక పాడుముండా కొడుక 6 పైసలు రావాలరా చెప్పా నువ్వు మనసులు పుట్టించువే కొట్టి పుట్టుకోవడం నీ కొడుకు అనేది తెలుసు లంజా కొడుకు అంటావు ముండా కొడుకు అంటావు మా అమ్మ ముండై నీకు నువ్వు ఎక్కడ పోయి ఒంట్లోకి పోయిటావా పుట్టక పాడుముండా కొడుక మన జాకొచ్చిండే కసుపురాది మన జాకొచ్చిండే కసుపురాది ప్రతి బుత్తులకు పోయినా పోయావా ఊరుకోవాలి సిగ్గులేదు నువ్వు చూడి వడ్డిస్తా ఉంటాడు ఎన్నివేకు అది అసలు ఇది వడ్డే అవునా నెల వడ్డీ అసలు ఇచ్చింది దాని ఊరికే ఉంటుంది పెడతానంతే చెప్పా నాకు చెప్పలేదు జంకపోదు చెప్పా మరి ఇంకేం సమాచారం సమాచారం ఏం లేదు రేపు సంచుతారు ఎట్లా ముందు సంచుకి ఎట్లా పోయేది ఈ యానిగిల్తా గురాలతా ఏడాడు కట్టేయాలా మనుషులు ఏడాడు పండేయాలా ఎవరి పక్కల పండేయాలా లేని పక్కల పనుకోవాలి చెప్పా వాళ్ళ పక్కన వాళ్ళు పనుకోయింటారు మనం వాళ్ళు చూద్దాలా మేమేం పట్టుకుంటున్నాం మనము సంతకు పోయాక దావ కావాలా ఈ కాడ్లా పోతా ఉన్నాం చెడ్డి గిడ్డి అమ్మ కట్టిండేది అమ్మ లేదు కదే అమ్మలేదు నేను ముండా కొడుకు కదా నువ్వే లేదే మా అమ్మ ఉండైతే నేను పోయి తిరిగి వస్తారా అట్లా ఇంకొక అమ్మ తోడుకొచ్చి సరే మడే ఈవిడ అయ్యేది అయ్యింది చాలా మాటలతో పనేమే పోయేది ఎక్కడ పోవాలా పోయేది దావంటే పోవాలా అయ్యేది అయ్యింది పోయేది ఎక్కడ పోవాలరా పోయేదా సంతకు పోవాలా పదా పోదాము పోదాము నేను వడ్డించిన లెక్కకో సాయి సాయి అంటావు కదరా ముండా కొడుక నేను వడ్డించిన లెక్కేసుకో చెప్తాను ఎవరు వడ్డించిండను అంట 34 54 సరిగా ఉంది రాసుకో చెప్తాను ఎవరికి ఇచ్చిండను అంట వడ్డీగా వడ్డీ తినొద్దపో గిట్లర్ సబ్బుకి 30 రూపాయలు గిట్లర్ సబ్బుకి 30 రూపాయలు 30 అది అసలు లేదు వడ్డీ లేదు లేదు అంత పోయి వచ్చి పోయినాడు వచ్చి సార్ ఏడొస్తాడు ఇంకా వస్తాడు ఇంకా ముద్దే సబ్బుకి 25 రూపాయలు ముద్ద టప్కి 25 చాలా అయితే తక్కువ ఇచ్చిందాము లేదు తాకట్లేదు తాకట్లేదు చెప్పు
ఆ మూలేటి అటు మూడు తప్పకు 15 రూపాయలు. అదైతే ఇవాళ వాడితే నా 10 రూపాయలు తక్కువ వాళ్ళే బాగుండేది. వాడు బాగుంటే అంతే తక్కువ కడి రోజు. సరే రాసిపోయినా మూలేటి శాఖం 30 రూపాయలు. శాకంకి 30 రాసుకోండి. రాసుకుంటువా? దాడక నడిచేపకి 50 రూపాయలు. అవి జాస్తి ఇవ్వాల్సింది. ఎలా? ఏమీ లేదు కదా. దానికి ఇచ్చింది 50 రాసుకోండి. సిట్లింగ్ అప్పుడు 100 రూపాయలు. అయ్యప్ప నూనె అమ్ముతుండే కదా ఎవడన్నా పోయి తాగేకి 100. సరే ఇది అసలు వడ్డా? వడ్డీ దాడకాడ వస్తుంది. చెప్ప ముందరకి ఓడలు 75 రూపాయలు. 75 కాదు నాతో 75 తీసుకున్నాడు. అంటే 150. 150 సరే. లేదు నా కొడుకు నంతకాడుకుంటూ కొట్టించేస్తావరా నువ్వు అక్కడగా? ఏడు కొట్టుకుంటుంది. మరి ఆయా ఆ గుర్రాలకంతా కట్టేసి వాళ్ళ పక్కన వాళ్ళు కొనుక్కొని వాళ్ళ సామాన్లు వాళ్ళ చేతిలో పట్టుకొని కొనుక్కోమను. నీ సామాన్ నీ చేతిలో పట్టుకోపోతే పిక్కపోతారు అని వాళ్ళు ఉంటారు. పదా సరే పద ఇట్లే పద. ఇట్లే పోవాలా? ఇట్లే పోవాలా? పదా పరా చెప్ప ఏమో జడ్డు జయము దయ్యం కాదు బట్టల అంగడిలో పెట్టింటారే బొమ్మ దయ్యం అయితే నేను చూసినాడు అనే లేదు లేదు